మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3 రోజులుగా కళ్యాణదుర్గంలో ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎస్ఆర్సీ అమిలినేని సురేంద్రబాబుకి టికెట్ ఇస్తారు, మీరందరూ కూడా భూమి పూజ గృహానికి కొత్త ఇల్లు కట్టడానికి భూమి పూజ చేస్తున్నామని చెప్పేసి అందరినీ కూడా 3 రోజులుగా పిలుస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి అందరినీ పిలిచినారు. అందులో భాగంగా ఈరోజు సురేంద్రబాబు తనేడు ఆయన కుమారుడు ఇక్కడ కళ్యాణదుర్గంకి వచ్చేసి కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ మాకు ఖరారు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెప్పడం కూడా మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీకు 100 కోట్ల డబ్బులు ఉండొచ్చు, ఆ డబ్బులన్నీ కూడా మీ కార్యకర్తలకో మీ కస్టమర్లకో మీ చెంచాగాలకో పంచుకుంటే బాగుంటుందని చెప్తున్నాము. అదే కానీ తెలుగుదేశం పార్టీని కించపరిచే విధంగా మేము 100 కోట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కళ్యాణంలో టికెట్ కొంటున్నామని చెప్పేసి ప్రచారం చేపించి అందులో భాగంగానే ఈరోజు మీ కుమారుడు టికెట్ మాకు ఖరారు చేసినాడని చెప్పడాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. మీ డబ్బులకు లొంగిపోయే వాళ్ళు కాదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చెప్పేసి మీకు ఈ సభాముఖంగా కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎక్కడా కూడా మచ్చలేని చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని అటువంటి 40 సంవత్సరాలుగా ఈ పార్టీని ఏ విధంగా కాపాడుకుంటున్నాడో అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు మీరు 100 కోట్లు ఇచ్చి టికెట్ కొన్నామంటే చంద్రబాబు నాయుడు గారి పైన మీకున్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకోవాలని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చే డబ్బులు చంద్రబాబు నాయుడికి ఏటికి సమానం కాదు, అటువంటి వ్యక్తి కాదు, అటువంటి పార్టీని కాదు. ఇక్కడ కష్టపడితే వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తున్నాం గత 40 సంవత్సరాల నుంచి. కానీ నీ డబ్బులు చూసి నీ దర్బారం చూసి కూడా ఇక్కడ ఎక్కడా కూడా నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా దాసో పడే విధంగా లేరు. కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా గుర్తించుకోవాలా. మీలాంటి బడాబాబులు కన్స్ట్రక్షన్లో కాంట్రాక్టర్లు వస్తే కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహ్వానించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎవరో చెంచాగాలు ఒకరిద్దరు ఏంటంత మాత్రాన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా పోటీపడి పార్టీకి పనిచేస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఏకమై నీకు ఏ రకం కావాలో ఆ రకం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు తెలుగుదేశం పార్టీని అవమానించే విధంగా టికెట్ ఇచ్చి కొన్నామనే దాన్ని మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. మీరు టికెట్ ఖరారు చేశామనే మాట మీరు వెనక్కి తీసుకోవాలా. పక్కనున్నటువంటి మాజీ మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులకి గారికి కూడా ఇంతవరకు ప్రకటించలేదు. పక్కనున్నటువంటి పయ్యావుల కేశవ్ గారికి కూడా ఇంతవరకు టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. అలాంటి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే మీకొక్కరికి ఏ విధంగా ప్రకటిస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. పార్టీతో ఎప్పుడు కూడా చిలగాట మాడకూడదు. తెలుగుదేశం పార్టీ అంటే చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. అలాంటి పార్టీలోకి మీలాంటి వాళ్ళు వచ్చి దుర్భాషలాడుతూ ఇలాంటి మాటలు చెప్పి చంద్రబాబు నాయుడికి మచ్చలేని నాయకుడికి మచ్చపడే విధంగా కూడా ప్రవర్తించే ఇలాంటి ప్రకటనలు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆవేశానికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి. మీరు జాగ్రత్త కూడా. మీరు ఈరోజు కళ్యాణదుర్గంలోకి అడుగు పెట్టినారో లేదో ఈరోజు అధికారులు కూడా వైసీపీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మీ వాళ్ళు ఇక్కడ భూమి పూజ చేసే కార్యక్రమానికి కాలువలకు దొరుకుతున్నటువంటి మట్టి అంతా కూడా తరలిస్తున్నారు. ఇదేం దౌర్జన్యం అప్ప, ఎప్పుడూ లేని విధంగా ఇంత దౌర్జన్యంగా టికెట్ రాలేదు వాళ్ళు అడుగుపెట్టిన రోజు ఇంత అన్యాయంగా ఉంటే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు టికెట్లు ఇచ్చి గెలిస్తే కానీ మాలాంటి వాళ్ళు ఎక్కడ పోవాలని చెప్పేసి కూడా కళ్యాణదుర్గంలో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా కూడా ఈరోజు వ్యవహరిస్తున్నారు మీరు. కాబట్టి మీలాంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తించదు. మీరు కాంట్రాక్టర్లుగానే ఉంటారు, కార్పొరేటర్లుగానే ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకులు ఎప్పుడు కూడా మనసులో గెలుచుకోలేరని చెప్పేసి ఈ విధంగా మీ మీడియా మిత్రులు తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడే చేసుకోమని చెప్పినారు. ఎక్కడా కూడా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ అభ్యర్థిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కూడా ప్రకటించలేదు. అట్లీస్ట్ లోకేష్ బాబు కూడా ప్రకటించలేదు ఇంతవరకు కూడా. అలాంటి ఇతనికి ఒక్కరిని సపరేట్గా ఏ విధంగా ఖరారు చేస్తారని చెప్తాడు ఆయన. ఆయన కొడుకే వచ్చి ప్రత్యక్షంగా మాకు ఖరారు చేశారు అని చెప్పినాడు. ఏ విధంగా చెప్తారు? కాబట్టి ఇది నిజం కాదు, ఇది పూర్తిగా అబద్ధం. కార్యకర్తలందరూ కూడా ఇలాంటి వాళ్ళపైన పోరాటం చేసే సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా వేడుకుంటున్నాను. టీడీపీ కండవా వేసుకొని మళ్ళీ ఈరోజు